ఇండియా సర్జికల్ స్ట్రైక్ చేస్తే ఎలా ఉంటుందో చూసాం. ఏ స్ట్రైక్ చేస్తే టెర్రరిస్టులు ఎంతలా ఎఫెక్ట్ అయ్యారో కూడా చూసాం. ఈసారి పెహల్గాం టెర్రర్ అటాక్ ప్రతీకారంగా ఎలాంటి స్ట్రైక్ చేస్తారోనని ఎదురు చూస్తున్న టైంలోనే మిసైల్ స్ట్రైక్స్ తో విరుచుకుపడింది ఇండియన్ ఆర్మీ. ఈ దెబ్బతో ఇండియా కొడితే ఎలా ఉంటోందో పాకిస్తాన్ కు మరోసారి బాగా తెలిసొచ్చింది. ఆపరేషన్ సింధూర్ తో భారత్ కొట్టిన దెబ్బ ఉగ్రవాదుల ఊహకు కూడా అందలేదు. అసలు అంత పక్కాగా ఉగ్రవాద స్థావరాలను ఎలా గుర్తించారు? ఈ ఆపరేషన్ లో ఇండియన్ ఇంటెలిజెన్స్ ఎలా పనిచేసింది? ఉగ్రవాదం వెన్ను విరిచిన ఇండియన్ ఆర్మీ, టెర్రరిస్టుల క్యాంపులపై మిసైల్ దాడులు, ఆపరేషన్ సింధూర్తో ఉగ్ర స్థావరాలు ఖతం. ఉగ్రవాదం ఎక్కడున్నా, ఉగ్రవాదులు ఎక్కడ దాక్కున్నా టెర్రరిజాన్ని చీల్చి చెండాడుతుంది ఇండియా అని చెప్పేందుకు ఆపరేషన్ సింధూర్ మరో గ్రేట్ ఎగ్జాంపుల్. ఉగ్రదాడులతో భారత్లో మారణహోమం సృష్టించి పాకిస్తాన్లో ఎక్కడ దాక్కున్నా సేఫ్ అని ఫీల్ అయ్యే ఉగ్రవాదులను వెతుక్కుంటూ ఇండియన్ మిసైల్స్ వచ్చేస్తాయని నిరూపించిన దాడి ఇది. అయితే ఒక అటాక్ ఇంత ఖతర్నాక్ గా ఉండటానికి, ఇంత ఖచ్చితంగా ఇండియన్ ఆర్మీ దాడులు చేయటానికి, ఇంతటి తీవ్ర స్థాయిలో దాడి జరగటం వెనుక అంతే గొప్ప ఇంటెలిజెన్స్ కూడా ఉంటుంది. అంతకు మించిన ఖచ్చితమైన సమాచారం కూడా ఉంటుంది. పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్ లో 9 ఉగ్రవాద స్థావరాలపై ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ చేసిన మిసైల్ అటాక్స్ ఉగ్రవాదం వెన్నువిరిచాయనే చర్చ జరుగుతోంది. అయితే ఈ సైనిక చర్చ వెనుక విశ్వసనీయ సమాచారం ఉంది. ఆపరేషన్ సింధూర్ 2 దశల్లో జరిగింది. మొదటగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మిరాజ్ 2000 సుఖోయ్ 30 MKI ఫైటర్ జెట్స్ తో పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ముజఫరాబాద్, కోట్లీ, భింబర్లోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఖచ్చితమైన బాంబు దాడులు చేశాయి. వీటిలో టెర్రరిస్టుల ట్రైనింగ్ క్యాంపులు, లాంచ్ ప్యాడ్లున్నాయి. ఇవి భారత్ పై ఉగ్రదాడులకు ఉపయోగిస్తున్నారు. 2వ దశలో ఇండియన్ నేవీ, ఇండియన్ ఆర్మీ సమన్వయంతో పాకిస్తాన్ లోని బహవల్పూర్, మురిడ్కి, మన్సర్హా, హవేలీలోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు నిర్వహించాయి. ఈ టార్గెట్లలో బహవల్పూర్ లోని జైషే మెహ్మద్ ఉగ్రవాద సంస్థ హెడ్ క్వార్టర్స్, మురిడ్కేలోని లష్కరే తోయిబా ట్రైనింగ్ సెంటర్ ఉన్నాయి. భారత్ చేసిన స్ట్రైక్స్ అత్యంత ఖచ్చితమైన ఇంటెలిజెన్స్ ఇన్పుట్ల ఆధారంగా జరిగాయి. ముఖ్యంగా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, రాజ్ సహా ఇతర ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు, ఇంటెలిజెన్స్ యూనిట్లతో ఈ ఉగ్రవాద స్థావరాల వివరాలు సేకరించారు. ఉగ్రవాద స్థావరాలను ఇంత పక్కాగా గుర్తించడంలో రాజ్ సహా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు, హ్యూమన్ ఇంటెలిజెన్స్, సిగ్నల్ ఇంటెలిజెన్స్, ఇమేజరీ ఇంటెలిజెన్స్ కీలకంగా పనిచేశాయి. ఉగ్రవాద సంస్థలైన జైషే మెహ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ క్యాంపుల గురించి ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించారు. ఉగ్ర స్థావరాల్లో ఉగ్రవాద కార్యకలాపాలను ట్రాక్ చేసేందుకు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు అడ్వాన్స్డ్ టెక్నాలజీలను ఉపయోగించాయి. ఇందులో రియల్ టైం నిఘా కూడా ఉంది. శాటిలైట్ ఇమేజరీ, డ్రోన్ నిఘా, ఇంటర్సెప్టెడ్ కమ్యూనికేషన్ల ద్వారా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఉగ్రవాద స్థావరాలకు సంబంధించిన ఖచ్చితమైన కోఆర్డినేటర్లను అందించాయి. ఈ స్థావరాల్లో శిక్షణ కేంద్రాలు, ఆయుధాలు భద్రపరిచిన స్థలాలు, టెర్రరిస్ట్ కమాండర్ల సమావేశ స్థలాలున్నాయి. ఈ దాడుల్లో 80 మందికి పైగా ఉగ్రవాదులు హతమైనట్లు భావిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ కేవలం 25 నిమిషాల్లోనే జరిగిందని కల్నల్ సోఫియా కురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ తెలిపారు. मार्च 2025 में जम्मू एंड कश्मीर पुलिस के 4 जवानों को जो हत्या की गई थी, उन आतंकवादियों को इसी जगह पर ट्रेन किया गया था. दूसरा, महमूना जाया कैंप सियालकोट, यह 18 से 12 किलोमीटर आईबी से दूर था. हिजबुल मुजाहिदीन का बहुत बड़ा कैंप था. ये कठुआ जम्मू क्षेत्र में आतंक फैलाने का नियंत्रण केंद्र था. पहलगाम
పహల్గామ్ టెర్రర్ అటాక్ తరువాత ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఈ దాడికి బాధ్యత వహించిన ఉగ్రవాద సంస్థలను గుర్తించేందుకు విస్తృతమైన విశ్లేషణలు చేశాయి. ఉగ్రదాడికి సంబంధించిన సాక్ష్యాలు, బాధితుల స్టేట్మెంట్లు, టెక్నికల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థల ప్రమేయం ఉందనే విషయాన్ని స్పష్టం చేసింది. ఈ సమాచారం ఆధారంగానే 9 టార్గెట్లను సెలెక్ట్ చేశారు. మరోవైపు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ నేతృత్వంలో 15కు పైగా ఉన్నత స్థాయి సమావేశాలు జరిగాయి. వీటిలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, త్రివిధ దళాల అధిపతులు పాల్గొన్నారు. ఈ హై లెవెల్ మీటింగ్స్ లో ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఆధారంగా దాడి చేయాల్సిన లక్ష్యాలను ఖరారు చేశారు. మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు అందించిన పక్కా సమాచారం, ఖచ్చితమైన కోఆర్డినేటర్ల ఆధారంగా ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించాయి. ఆపరేషన్ సింధూర్ ని సూపర్ సక్సెస్ చేశాయి. ఆపరేషన్ సింధూర్ ఇండియన్ ఆర్మీ ఇంటెలిజెన్స్ సామర్థ్యాలకు శక్తివంతమైన ప్రదర్శనగా నిలిచింది. పహల్గామ్ టెర్రర్ అటాక్ జరిగిన 2 వారాల్లోనే ఊహించని విధంగా టార్గెట్స్ ని సెలెక్ట్ చేయటం, అటాక్ చేయడం అంతా కూడా జరిగిపోయింది. ఇదంతా కేవలం 25 నిమిషాల్లోనే ముగించేయడంతో మరో హైలైట్ గా మారింది. ఉగ్రవాదులు తేరుకునే లోపే వారి స్థావరాలను మిసైల్స్ తో లేపేశారు. ఆపరేషన్ సింధూర్ ఇండియన్ ఇంటెలిజెన్స్ ఎంత అద్భుతంగా పనిచేస్తోందో చెప్పడమే కాదు, ఉగ్రవాదం వెన్నుముక్కను విరగ్గొట్టేందుకు ఇండియన్ ఏజెన్సీస్ ఎంత కమిటెడ్ గా ఉన్నాయి అనేది కూడా నిరూపిస్తోంది. పహల్గామ్ దాడి తర్వాత ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు తమ నిఘా వ్యవస్థల్ని మరింత యాక్టివ్ చేశాయి. ఈ దాడిలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల ప్రమేయం ఉన్నట్లు స్పష్టమైన సాక్ష్యాలు లభించాయి. వాటి ఆధారంగానే 2 వారాల్లో ఆపరేషన్ సింధూర్కి ప్లాన్ చేశారు, పక్కాగా ఎగ్జిక్యూట్ చేశారు, ఉగ్ర స్థావరాలు పేల్చేశారు. అయితే ఆపరేషన్ సింధూర్ టార్గెట్ కేవలం ఉగ్రవాదులు, ఉగ్ర సంస్థల శిబిరాలు మాత్రమే. ఈ దాడుల్లో శత్రుదేశం సైనికులను, సాధారణ ప్రజలను భారత దళాలు లక్ష్యంగా చేసుకోలేదు. మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు కూడా టార్గెట్లను ఎంపిక చేసేటప్పుడు పాకిస్తాన్ పౌరులకు హాని జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నాయి. పాకిస్తాన్ సైనిక స్థావరాలు లక్ష్యంగా చేసుకోకుండా కేవలం ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన స్థావరాలు మాత్రమే ఎంచుకున్నాయి. జనావాసాల మధ్య ఉండే ఉగ్రవాద శిక్షణా శిబిరాలు ఎంపిక చేయడం, ప్రజలకు, పౌర స్థావరాలకు నష్టం జరగకుండా దాడి చేయడం అంటే అదేమంత సులువైన విషయం కాదు. మరీ ముఖ్యంగా బహవల్పూర్లోని జైషే మహమ్మద్ శిక్షణా కేంద్రం, మురిట్కేలోని లష్కర్-ఎ-తోయిబా హెడ్ క్వార్టర్, ముజఫరాబాద్, కోట్లీ లాంటి ప్రాంతాల్లోని టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్లపై దాడులంటే మామూలు విషయం కాదు. సాధారణంగా ఈ ఉగ్రవాద సంస్థలు జనావాసాల మధ్యలోనే ఉంటాయి. దాడుల నుంచి తప్పించుకునేందుకు, ఒకవేళ దాడి చేస్తే పౌరులపై దాడి చేశారని నిందించేందుకు ప్రజల మధ్యలోనే తమ స్థావరాలు ఏర్పాటు చేసుకుంటారు. వారి మధ్య నుంచి ఉగ్రవాద కార్యకలాపాలు నడిపిస్తుంటారు. జనావాసాల్లో ఉంటే తమపై దాడులు చేయరని, సేఫ్గా ఉంటామని ఆలోచనతో ఉంటారు. కానీ ఆపరేషన్ సింధూర్తో ఇలాంటి లెక్కలన్నీ పటాపంచలైపోయాయి. ఉగ్రవాదం ఎక్కడున్నా, ఉగ్ర సంస్థల్ని ఎక్కడ నెలకొల్పినా, ఉగ్రవాదులు ఎక్కడ దాక్కున్నా టెర్రరిజాన్ని హంతం చేసేందుకు భారత దళాలు సిద్ధంగానే ఉంటాయని తేలిపోయింది. ఆపరేషన్ సింధూర్తో ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఎంత చాకచక్యంగా పనిచేశాయో మరోసారి అందరికీ అర్థమైంది. భారత నిఘా ఏజెన్సీలు అధునాతన టెక్నాలజీ, విశ్వసనీయమైన ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్, ఇంటర్ ఏజెన్సీ సమన్వయంతో ఉగ్రవాద స్థావరాలను ఖచ్చితంగా గుర్తించడంలో సక్సెస్ అయ్యాయి. రాతో పాటు ఇతర ఏజెన్సీలు ఖచ్చితమైన లొకేషన్లు అందించడంతో పౌరులకు హాని కలగకుండా, సైనిక స్థావరాలకు ముప్పు వాటిల్లకుండా దాడులు చేసేలా చేశాయి. ఈ ఆపరేషన్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఇండియన్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాన్ని ప్రదర్శించింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత దేశం మొత్తం ఉగ్రవాద సంస్థలు పాకిస్తాన్పై ప్రతీకారీచ్ఛతో రగిలిపోతున్నాయి. ఈసారి ఎలా దెబ్బ కొట్టబోతున్నారనే దానిపై అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. 2 వారాల నిరీక్షణ తర్వాత ఇండియా మిసైళ్లతో ఉగ్ర స్థావరాలపై విరుచుకుపడింది. ఇందులో వాటికి సంబంధించిన సమాచారమే కీలకంగా మారింది. ఈ విషయంలో ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు కీలక పాత్ర పోషించాయి. ఉగ్రవాద శిబిరాలు ఎక్కడున్నాయి, వాటిలో ఎంతమంది ఉగ్రవాదులున్నారు, వాళ్ళంతా అక్కడేం చేస్తున్నారనే కీలక సమాచారాన్ని ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు పక్కాగా సేకరించాయి. దాంతో సైన్యం నిర్దిష్టమైన ప్రదేశాలపైనే దాడి చేయగలిగింది. ఇంటెలిజెన్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్తోనే దాడులకు పక్కా ప్రణాళిక రూపొందించారు. ఏ సమయంలో దాడి చేయాలి, ఎలాంటి మిసైళ్లను వాడాలి అనే విషయాల్లో ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో ఎంతో ఉపయోగపడ్డాయి. దాడికి ముందు కూడా ఉగ్రవాద స్థావరాలపై నిఘా పెట్టారు.
వారి కదలికల్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ అదును చూసి మెరుపు దాడి చేయడంలో ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు కీలకంగా వ్యవహరించాయి. దాంతో ఉగ్రవాదులకు భారీ నష్టం కలిగింది. ఆపరేషన్ సింధూర్ భారత ఉగ్రవాద వ్యతిరేక విధానంలో ఒక మైల్ స్టోన్ గా నిలిచిపోతుంది. ఈ ఆపరేషన్ కు భారత ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ సైనిక దళాలకు పూర్తి స్వాతంత్రం ఇచ్చారు. ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ రియల్ టైం అప్డేట్లతో ఆపరేషన్ ని పర్యవేక్షించారు. ఈ ఆపరేషన్ తో ఉగ్రవాదం విషయంలో ఇండియా ఎంత సీరియస్ గా ఉందనే విషయం ప్రపంచానికి అర్థమైంది. ఈ దాడులు భవిష్యత్తులో మళ్లీ ఉగ్రవాదులు భారత్ వైపు కన్నెత్తి చూడాలంటేనే వణికిపోయేలా చేసేయన్న చర్చ జరుగుతుంది. ఉగ్రవాదులకు ఎంతో గట్టి హెచ్చరికగా భావిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ భారతదేశ భద్రతకు ఎదురయ్యే బెదిరింపుల్ని, ఉగ్రవాద దాడుల్ని ఎంత పక్కాగా తిప్పికొడుతుందనే సందేశాన్ని ప్రపంచానికి చాటింది.